అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వప్న. నేను ఎంపీడీఓ పిఠాపురం. నిన్న ఈవినింగ్ నుంచి ఇన్స్టాగ్రామ్ అండ్ వివిధ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కరణం జ్యోతి గారు అండ్ కరణం నాగ వెంకట దుర్గారావు గారు వీరిద్దరు మరణించడం ద్వారా ఈ పిల్లలిద్దరూ అనాథలుగా ఉంటూ వాళ్ళ జీవనం కష్టం అవుతుంది అనే విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇన్ ద సేమ్ వే ఇది మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా చేరడంతో వారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఈ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నన్ను, ఎంఈఓ గారిని, హౌసింగ్ ఏ గారిని అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఇమీడియట్ గా ఫీల్డ్ కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకుని వివరించాల్సిందిగా కోరున్నారు. వారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చి రియాలిటీ ఏంటనేది చూస్తే ఇక్కడ వీళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా చనిపోవడం, అప్పటి నుంచి వీళ్ళిద్దరూ అనాథలుగా ఉండడం, వేరే వాళ్ళ రిలేటివ్స్ గార్డియన్స్ గా ఉండి ప్రస్తుతానికి వాళ్ళని చూసుకుంటున్నారు. వాళ్ళకి ఉండడానికి కూడా ఇల్లు లేదని తెలియజేశారు. కాబట్టి ఇదే విషయాన్ని మేము కలెక్టర్ గారి నోటీస్ కు తీసుకెళ్ళడం జరిగింది. సార్ ఇమీడియట్ గా వాళ్ళకి ఇదే విలేజ్ లో ఒక 1.5 సెంట్స్ భూమిని కేటాయించాల్సింది ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి సూచనలు ఇస్తామని తెలియజేశారు. అదే విధంగా ఇల్లు కట్టుకోవడానికి కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళ ఇంటిని కూడా కట్టించే విధంగా చర్యలు తీసుకుంటామని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. సో అదే విధంగా వీళ్ళిద్దరు కూడా పాప ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం, బాబు 8th క్లాస్ లో ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ ఓబిఎస్ హై స్కూల్లో చదువుకుంటున్నాడు. పాప ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ప్రస్తుతానికి ఏం చదవట్లేదు అన్నారు. తన ఇంట్రెస్ట్ ఆఫ్ స్టడీ ఏంటనేది ఒకసారి మేము తెలుసుకుని కలెక్టర్ నోటీస్ లో పెట్టి పాసిబిలిటీస్ అమ్మాయి 2 years గ్యాప్ వచ్చిందన్నారు. సో ఇప్పుడు ఇమీడియట్ గా తనని చదివించడానికి ఏ కోర్సెస్ లో జాయిన్ చేస్తే తక్కువ టైంలో అమ్మాయికి జీవనోపాధి కలిగే విధంగా ఉంటుంది, అవకాశాలు ఎక్కువ మెరుగైన అవకాశాలు ఏముంటాయి తన పోషణార్థం అనేది మేము చూసి తన ఇంట్రెస్ట్ ని కూడా దృష్టిలో పెట్టుకుని పరిగణలోకి తీసుకుని తనని చదివించే విధంగా చర్యలు కలెక్టర్ నోటీస్ లో పెట్టి తీసుకుంటాము. అండ్ ఇద్దరికి కూడా ఒక చోట ఉండాలని అనుకుంటున్నారు. బాబుని హాస్టల్లో జాయిన్ చేయడానికి వాళ్ళ సిస్టర్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఇమీడియట్ గా వాళ్ళ సెక్యూరిటీ కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇద్దరే ఉంటున్నారు, ప్రస్తుతానికి రిలేటివ్స్ వచ్చి ఉంటున్నారు. బట్ అది ఎంతవరకు వాళ్ళు నిలబడతారు అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ నుంచి పూర్తి స్థాయిలో హామీ అనేది మాకు అందినట్లయితే వారిని ఎవరినైనా గార్డియన్ గా నమోదు చేయడానికి అవకాశాలు, పాసిబిలిటీస్ గవర్నమెంట్ నుంచి ఏమున్నాయి అనేది సార్ కి రిపోర్ట్ చేసి ఆ విధంగా చర్యలు తీసుకుంటాము. ఇన్ కేస్ అది లేని పక్షంలో వీళ్ళిద్దరిని ఎలా సెక్యూర్డ్ గా ఉంచాలి అనేది కూడా గవర్నమెంట్ దృష్టిలో ఉంది. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా పిఠాపురం సంబంధించిన అధికారులందరూ కూడా తప్పకుండా ఈ పిల్లలకి మంచి జరిగే విధంగా అండగా ఉంటామని డెఫినెట్ గా తెలియజేస్తున్నాను.